అపోస్తల కార్యగ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చదువుకుందాం. అపోస్తల కార్యగ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం నుంచి 26వ వచనం వరకు సహోదరులు ఎవరైనా చదివి సహాయం చేయగలరు? అపోస్తల కార్యగ్రంథం 11వ అధ్యాయము 19 నుంచి 26 వచనం వరకు. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యం బోధింపక ఫెనీకే, కుప్రా, అంత్యోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చి సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువును బట్టి ప్రభువు తట్టు తిరిగిరి. వారిని గూర్చి సమాచారము యెరూషలేములోనున్న సంఘము వారు విని బర్నబాను అంత్యోకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును సిద్ధ హృదయముతో స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్షీషుకు వెళ్ళి అతనిని కనుగొని అంత్యోకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మెట్టుకు మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. చదువుబడిన ఈ లేఖన భాగము ప్రభు మనకై దీవించును గాక. మనం చదువుకున్న ఈ వచన భాగంలో అనేకమైన సంగతులు మనము గమనించగలము. మొదటిగా ఈ వచన భాగం నుంచి 5 సాక్ష్యాల్ని మనము చూసుకుందాం. దేర్ ఆర్ 5 టెస్టిమనీస్. 5 సాక్ష్యాలు ఈ వచనం మనకు కనబడుతుంది. మొదటిగా చూడండి, 19వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మరలా చదువుదాం. 19వ వచనము. చెదిరిపోయిన వారు ఒక సాక్ష్యము. పెంతెకోస్తు దినాడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. పేతురు సువార్త ప్రకటించాడు. ఇంచుమించు 3000 మంది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి వారు సంఘంలో చేర్చబడారు. ఆ విధంగా సంఘం ఒక ప్రారంభము చూస్తున్నాం. అలాగైతే కొంతకాలం చెందిన సంఘము అపోస్తల కార్యగ్రంథము 8వ అధ్యాయం మనం ప్రారంభంలో చదివితే ఆ దినంలో సంఘముకి గొప్ప ఉపద్రవము కలిగేను అనే మాట చూస్తున్నాం. ఆ కారణం చేత అనేకులు యెరూషలేము విడిచిపెట్టి మరి ఇతర ప్రాంతాలకి వారు చెదిరిపోయారు అనే మాటని చూస్తున్నాం. ఈ వచన భాగంలోనే ఒక మంచి ఆత్మీయమైన సలహా మనకు కనబడుతుంది. చూడండి, బర్నబా అంత్యోకయ సంఘంలోకి వచ్చి ప్రభు ఒక కృపను చూచి ఈ చక్కటి ఆత్మీయమైన సలహా ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రభుని స్థిర హృదయముతో హత్తుకొని ఉండండి అంటున్నాడు. యేసు ప్రభుని హత్తుకొని ఉండండి అని ఒక మంచి దైవికమైన ఆత్మీయమైన సలహా ఇస్తున్నాడు. అలాగైతే ఈ చెదిరిపోయిన వారు ఒక సాక్ష్యం ఏంటి అంటే వారు ప్రభుని హత్తుకొని ఉన్నారు. వారు చెదిరిపోయారు, అది వాస్తవము. కానీ వారు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, ప్రభుని విడిచిపెట్టలేదు, పరిశుద్ధతని కూడా విడిచిపెట్టలేదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది వారి సాక్ష్యము. ఈ చెదిరిపోయిన వారు ఎక్కడికి వెళ్ళినా సరే సువార్తని ప్రకటిస్తూ వచ్చారు. వారు ఎక్కడున్నా సరే ప్రభు కొరకై జీవిస్తూ వస్తున్నారు. ఇది వారి సాక్ష్యము కదా. అపోస్తల కార్యగ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. అక్కడ కూడా ఈ మాట రాస్తున్నాడు.
చెదిరిపోయిన వారు విశ్వాసులు, కానీ వారు ఎలా ఉన్నారు? కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు అన్నారు సంచారం కదా. చేసిరి. వీరు ప్రభుని హత్తుకొని ఉన్నారు. వారు ఎక్కడున్నా సరే ప్రభు కొరకై జీవిస్తున్నారు. వారు ప్రభుని విడిచిపెట్టలేదు, ప్రభు వాక్యంని విడిచిపెట్టలేదు, పరిశుద్ధతను విడిచిపెట్టలేదు, భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు. చెదిరిపోయారు. అనేక స్థలాల్లో వారు వెళ్ళిపోయారు. మందిరం నుంచి దూరం అయ్యారు, కొంత సహవాసం నుంచి దూరం అయ్యారు, కానీ ప్రభు నుంచి దూరం అవ్వలేదు. ఈ విషయము మనం అందరము కూడా ఆలోచన చేసేవారుగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులను బట్టి మందిరం నుంచి దూరమయ్యే అవకాశం, కొన్ని కారణాలను బట్టి సహవాసము నుంచి దూరమయ్యే అవకాశము, పరిస్థితి వస్తుంది. అయితే ప్రభు నుంచి మనము దూరం అవ్వకూడదు, భక్తి జీవితం నుంచి దూరం అవ్వకూడదు, దూరం అవ్వకూడదు. ఈ చెదిరిపోయిన వారు ఒక సాక్ష్యాన్ని మీరు చూడండి. వారు చెదిరిపోయారు కదా, మేము ఇప్పుడు ఎలా సంపాదిస్తాం, ఎక్కడుంటాం, ఎలాగా మా జీవన యాపన చేస్తాం అనే ఆలోచనలో లేరు. వారు ప్రభుని ప్రకటిస్తూ వస్తున్నారు, ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు. చేస్తాం. ఒకవేళ పని ఒత్తిడిని బట్టి సహవాసం నుంచి దూరమయ్యామేమో, కొన్ని పరిస్థితులను బట్టి, అనారోగ్య కారణాలను బట్టి మందిరం నుంచి దూరమయ్యామేమో, కానీ ప్రభు నుంచి దూరమైపోయామా? భక్తి జీవితం నుంచి దూరమైపోయామా? పరిశుద్ధత నుంచి దూరమైపోయామా? దేవుని వాక్యం నుంచి దూరమైపోయామా? ప్రార్థన నుంచి దూరమైపోయామా? మనం ఆలోచన చేసేవారుగా ఉండాలి. పరిస్థితులు మన ఆత్మీయ జీవితం మీద ఎటువంటి ప్రభావము చూపుకుంటా స్థిర హృదయముతో ప్రభుని హత్తుకునే వారుగా మనం ఉండాలని ఈ మొదటి గుంపు వారు సాక్ష్యము ద్వారా మనము నేర్చుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, సువార్త ప్రకటన ఎంత ప్రాముఖ్యమైందో నేర్చుకుంటున్నాం కదా. సువార్తను ప్రకటిస్తున్నారు, ఎందుకంటే సువార్త ప్రకటించే పని ప్రాముఖ్యమైంది, ప్రభు అప్పగించినది, అది కొనసాగించబడాలి. శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, ఇబ్బందికరమైన పరిస్థితి వస్తాయి, పోతాయి, కానీ సువార్త ప్రకటన పని ఆగకూడదు. ఇది వారు మనకు నేర్పిస్తున్న పాఠము. మనమున్న దినాల్లో వ్యతిరేకతను చూసి సువార్త ప్రకటించుట మనము ఆపువేసేవారుగా కనబడుతున్నాం. ఈ భక్తులు మనకు మంచి పాఠం నేర్పిస్తున్నారు. మంచి పరిస్థితులు ఉండొచ్చు, అనుకూలమైన పరిస్థితులు ఉండొచ్చు, అదే సమయంలో వ్యతిరేకత ఉండొచ్చు, హింస ఉండొచ్చు, ఉపద్రవం ఉండొచ్చు. ఏది ఏమైనా సరే సువార్త ప్రకటన ఆపకూడదు. సువార్త పరిచర్య జరగాలి. సువార్త ప్రాముఖ్యమైంది. చూడండి, వీరు ఎంత ఇబ్బంది గుండా వెళ్ళినా సరే, ప్రాణ నష్టమే కదా. చెదిరిపోయారంటే ఏం చెప్పండి? ప్రాణ నష్టం ఎదుర్కొంటున్నారు. వారు గృహాల నుంచి దూరం అయ్యారు, వారు కంఫర్ట్స్, వారు సుఖాల నుంచి దూరం అయ్యారు, వారు స్వకీల నుంచి దూరం అయ్యారు. ఎన్ని విషయాల నుంచి దూరం అయినా సరే ఒకటి మాత్రము వారు మానక చేస్తున్నారు. అదేంటి అంటే యేసు ప్రభు నామాన్ని ప్రకటిస్తున్నాడు. ఒక నిజమైన విశ్వాసి ఎల్లప్పుడూ యేసు ప్రభు నామాన్ని ప్రకటిస్తాడు. సుఖాల నుంచి దూరం అయిపోయినా పర్వాలేదు, ప్రభు గురించి నేను జీవిస్తాను, ప్రభు నామాన్ని ప్రకటిస్తాను. నా సొంత వారి నుంచి, స్వకీల నుంచి దూరం అయిపోయినా పర్వాలేదు, నేను ప్రభుని ప్రకటిస్తాను, అది మాత్రము మానను. వీరి సాక్ష్యం ఎంత గొప్పది చూడండి. వీరు ఎక్కడికి వెళ్ళినా సువార్తను ప్రకటిస్తూ వచ్చారు, ప్రభుని ప్రకటిస్తూ వచ్చారు, ప్రభు కొరకై జీవిస్తూ వచ్చారు. అలాగైతే ఇటువంటి సాక్ష్యము కలిగిన వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో చూడండి. వీరు సువార్త ప్రకటిస్తుండగా అనేకులు సువార్తను విన్నారు అనే మాటను చూస్తున్నాం కదా. ప్రభు హస్తం వారికి తోడై ఉన్నది అనే మాటని చూస్తున్నాం. ఎవరికి ప్రభు హస్తం తోడై ఉంటుంది? అన్ని స్థలాల్లో, అన్ని పరిస్థితుల్లో యేసు ప్రభు నామాన్ని ప్రకటిస్తూ హెచ్చిస్తూ ఆ ప్రభుని ఘనపరిచే వారితో ప్రభు హస్తము ఎల్లప్పుడూ తోడై ఉంటుంది. అన్ని స్థలాల్లో
అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళ యేసు ప్రభు నామాన్ని ప్రకటించే వారితో ప్రభు హస్తము తోడై ఉంటుంది. అది ఆశీర్వాదము. ప్రభు హస్తము తోడై ఉన్నదంటే ప్రభువే తోడై ఉన్నాడు. ఏం జరిగింది? ఇదిగో అనేకులు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచారు. అంతకియా అనే ప్రాంతంలో ఒక సంఘము స్థాపించబడింది. ఇప్పుడు రెండోది, ఈ స్థాపించబడిన సంఘం ఒక సాక్ష్యం చూస్తున్నాం కదండి. 22వ వచనం చూడండి. చెదిరిపోయిన వారి సాక్ష్యం చూసాం. వారు ఎక్కడికి వెళ్ళినా సువార్తను ప్రకటించే వారుగా ఉన్నారు. అలాగైతే వారి ద్వారా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారి సాక్ష్యం చూడండి. 22వ వచనం. వారిని గూర్చిన సమాచారం. ఎవరు వీరు? అంతకియా సంఘస్థులు. ఈ చెదిరిపోయిన వారి ద్వారా సువార్తను విన్నారు, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచారు, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి ఒక సంఘముగా స్థాపించబడిన ఈ అంతకియా ఒక సంఘం ఒక సాక్ష్యము ఎక్కడి వరకు వచ్చింది? యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు, యెరూషలేములో ఉన్న సంఘము, అంతకియాలో ఉన్న సంఘం ఒక సాక్ష్యం వింటుంది. వారి సాక్ష్యము ఎంత దూరం వెళ్ళిందో చూడండి. యెరూషలేములో ఉన్న వారు విన్నారు, అయ్యా ఇదిగో అంతకియాలో కొందరు యేసు ప్రభు వైపు తిరిగారు, అన్యులు వారు సువార్తను విన్నారు, విశ్వసించారు, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి భక్తిగా జీవిస్తున్నారు, పరిశుద్ధంగా జీవిస్తున్నారు. వారి జీవితంలో మార్పు కనబడుతుంది. ప్రభు వాక్యాన్ని ప్రేమిస్తున్నారు, ప్రార్థనలో సహవాసంలో ఉంటున్నారని వారి గురించిన సమాచారము ఎంత దూరం వెళ్ళింది? యెరూషలేము వరకు వెళ్ళింది. ఇది రెండోది. ఈ వచన భాగంలో అంతకియా సంఘం ఒక సాక్ష్యము. వ్యక్తుల సాక్ష్యం చూశాం, సువార్తను ప్రకటించారు చెదిరిపోయిన వారు. ఇప్పుడు సంఘం ఒక సాక్ష్యాన్ని చూస్తున్నాం. పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ తెస్సలోనిక సంఘం ఒక సాక్ష్యము గురించి చెప్తున్నాడు. మీ విశ్వాసము, ఆ విశ్వాసం ఒక చర్చ జరుగుతుంది, అనేకులు వింటున్నారు. మీరు ఎలాగా జీవము గల దేవుని వైపు తిరిగారో మీ ప్రవర్తనలో మార్పు అనేకులు గమనించగలుగుతున్నారు. రోమా పట్టణంలో ఉన్న సంఘం ఒక సాక్ష్యము చెప్తున్నాడు పౌలు. మీ విశ్వాసం ఒక చర్చ యావత్ ప్రపంచంలో జరుగుతుంది అంటున్నాడు. అలాగైతే ఒక సంఘం ఒక సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైంది. మన సంఘం ఒక సాక్ష్యం ఎలా ఉంది? ఎంతవరకు వ్యాప్తి చెందుతుంది? మన సంఘం గురించి ఇతరులు ఏం వింటున్నారు? సంఘం అంటే మనమే కదా, అనగా మన గురించి ఏం వింటున్నారు? జాగ్రత్త పడదాం. అంతకియా సంఘం ఒక సాక్ష్యము అనే మాటని మనం గమనిస్తాం. ప్రతి స్థానిక సంఘము మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. అనగా స్థానిక సంఘంలో దేవుని కోరినట్లు క్రమము కలిగి ఉండాలి. దేవుని వాక్యము స్థానిక సంఘంలో ఘనపరచబడుతూ ఉండాలి. అప్పుడే ఆ మంచి సాక్ష్యము సంఘం గురించి వస్తుంది. మూడవది, యెరూషలేము సంఘస్థులు విన్నారు కదా, అంతకియా సంఘము ఒక సాక్ష్యము. వారేం చేశారు? ఒక వ్యక్తిని పంపించారు. చూడండి, ఎవరు ఆ వ్యక్తి? బర్నబా వ్యక్తిని పంపించారు. కాబట్టి ఇప్పుడు ఈ బర్నబా ఒక సాక్ష్యం చూడండి. 24వ వచనము. అతడు వచ్చి అంటే బర్నబా వచ్చి సంతోషించి చెప్పాను. 24వ వచనం. ఈ బర్నబా ఒక సాక్ష్యం చూడండి. పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండిన సత్పురుషుడు. యెరూషలేము సంఘము ఒక వ్యక్తిని ఇక్కడ పంపిస్తుంది. ఆ పంపబడిన వ్యక్తి యొక్క సాక్ష్యము. అతడు ఎటువంటి వాడు చెప్పండి? సత్పురుషుడు, భక్తి గలవాడు, విశ్వాసంతో నిండినవాడు. 4వ అధ్యాయంలో బర్నబా ఒక సాక్ష్యము యెరూషలేము సంఘంలో చూస్తున్నాం. చూడండి, అపోస్తల కార్య గ్రంథము 4వ అధ్యాయంకు రండి. ఆ సాక్ష్యాన్ని బట్టి అపోస్తులు, విశ్వాసులు అతనికి ఒక పేరు కూడా పెడుతున్నారు కదా. అపోస్తల కార్య గ్రంథము 4వ అధ్యాయము 36వ వచనం చూడండి. ఇతని ఒరిజినల్ పేరు యోసేఫు, రైట్. అతనికి అపోస్తులు బర్నబా అనగా హెచ్చరిక పుత్రుడు, మరికొన్ని తర్జుమాలో ఆదరణ పుత్రుడు, సన్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్. ఈ బర్నబా ఎటువంటి వాడంటే అందరినీ ఆదరించాడు, ప్రోత్సహించేవాడు.
యెరూషలేము సంఘంలో ఇలా చేస్తుండగా అతను పొందిన ఈ పేరు. ప్రతి స్థానిక సంఘంలో బర్నబా లాంటి వారు కావాలి. ఏం చేయాలి? వారు ఇతరుని ప్రోత్సహించాలి. ఏమని ప్రోత్సహించాలి? అక్కడ చదివాం కదా, స్థిర హృదయముతో ప్రభుని హత్తుకొని ఉండండి. మీరు ప్రభు వారై జీవించండి, ప్రభు కొరకై జీవించండి, ప్రభుని హత్తుకొని ఉండండి. ప్రోత్సహిస్తున్నాడు. యవనస్తుల్ని ప్రోత్సహిస్తున్నాడు, పెద్దల్ని ప్రోత్సహిస్తున్నాడు, సహోదరుల్ని ప్రోత్సహిస్తున్నాడు, సహోదరుల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఆదరణ పుత్రుడు, సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ప్రోత్సహించేవారు కావాలి, విశ్వాసుల్ని బలపరిచేవారు కావాలి, ప్రార్థనలో నడిపించేవారు కావాలి, వాక్యంలో నడిపించేవారు కావాలి, సంఘంలో ప్రోత్సహించేవారు ఉండాలి. ఇటువంటి మంచి సాక్ష్యం కలిగిన వాడు బర్నబా. బర్నబా వెళ్ళి తార్సుస్ నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి? సౌలు కదా. అపోస్తల కార్యగ్రంథము 11వ అధ్యాయంలో తిరిగి వస్తాం. అపోస్తల కార్యగ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. అంతటా అతడు సౌలును వెతుటకు తార్సుసుకు వెళ్ళి అతన్ని కనుక్కొని అంత్యోక్యకు తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు 4వ వ్యక్తి సౌలు ఒక సాక్ష్యము. ఇంగ్లీష్లో 25వ వచనంలోనే బర్నబా అని ప్రారంభిస్తున్నాడు. తెలుగులో ప్రొనౌన్ వాడాడు, ఏదైనా పర్లేదు. దెన్ బర్నబాస్ డిపార్టెడ్ ఫర్ టార్సస్ టు సీక్ సౌల్. బర్నబా ఇప్పుడు తార్సుస్కు వెళ్ళి సౌల్ని తీసుకొస్తున్నాడు. సౌలు యొక్క సాక్ష్యము ఏంటి? సౌలు యొక్క సాక్ష్యము పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరును అన్నాడు కదండి. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమయ్యాడు? యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు. బర్నబా వెళ్ళి సౌల్ని అంతకియా సంఘంలో తీసుకొస్తుండగా ఆ సంఘస్థులు ఆ సౌలు అనే వ్యక్తిని చూస్తున్నారు. ఆ సౌలు ఒక సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నారు? చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయంలో సౌలే ఈ మాటను చెప్తున్నాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 23, 24 చదువుదాం. గలేషియన్స్ చాప్టర్ 1 and verse 23 and 24. 23, 24. ఈ బర్నబా ఎప్పుడైతే సౌల్ని తీసుకొచ్చాడో ఈ అంతకియా సంఘస్థులు కూడా ఇదే జ్ఞాపకం చేస్తున్నారు. ఏమని? మునుపు మనల్ని హింసించేవాడు తాను పూర్వమందు పాడు చేయుచున్న మతమును ప్రకటించుచున్నాడని నన్ను బట్టి ఏం చేస్తున్నా చెప్పండి? దేవుణ్ణి. ఇప్పుడు చూడండి, సౌలు అంతకియా సంఘంలో వస్తుండగా వారు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు? పూర్వము ఇతను మనని దూషిస్తూ వచ్చాడు, సంఘాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాడు, కానీ ఇప్పుడు ఆయనే ఆ మార్గంలో ఉండి ఆ ప్రభుని గురించి ఏం చేస్తున్నాడు? ప్రకటన. అనగా సౌలు ఒక సాక్ష్యం. సాక్ష్యాలు విశ్వాసుల్ని ప్రభావితము చేస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పెద్దలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. మంచి సాక్ష్యము కలిగి జీవించడానికి మనం ప్రయాసపడాలి. ఒక యవనస్తుల సాక్ష్యము అపోస్తలుడైన పౌలుని ప్రభావితం చేసింది. తెలుసు కదా మనకి. అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో తిమోతి అనే యవనస్తుడు కనబడుతున్నాడు. అప్పటికే పౌలు పరిచర్యలో ఉన్నాడు. దిర్బే లుస్త్రా ప్రాంతంకి వస్తే ఒక యవనస్తుడు కనబడ్డాడు. ఆ యవనస్తుడు ఒక సాక్ష్యము ఏం చేసింది చెప్పండి? అపోస్తలుడైన పౌలుని ప్రభావితం చేసింది. ఈ యవనస్తుడు చిన్నప్పటి నుంచి వాక్యాన్ని చక్కగా ఎరిగినవాడు. ఇతని తల్లి, ఇతని అవ్వ మంచి విశ్వాసురాలు. వాళ్ళలో ఉన్న నిష్కపటమైన విశ్వాసం ఇతనిలో కూడా కనబడుతుంది. అంత మాత్రమే కాదు, దిర్బే లుస్త్రాలో ఉన్న సహోదరుల మధ్య అతనికి ఏముంది? మంచి పేరుంది. అందుకే పౌలు ఏం చేశాడు తెలుసా? తిమోతిని వెంట పట్టుకుని అనేక ప్రాంతంలో తన పరిచర్యలో వాడుకున్నాడు. సాక్ష్యాలు ప్రభావితం చేస్తాయి. సౌలు ఒక సాక్ష్యం. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట ఆలోచన చేస్తాం. అదేంటి అంటే, బర్నబా ఎక్కడి నుంచి వచ్చాడు? అపోస్తల కార్యగ్రంథంలోకి వచ్చేయండి. 11వ అధ్యాయం 11వ అధ్యాయం 19 నుంచి 26 చదివాం కదా. అక్కడ చూసి చెప్పండి, బర్నబా ఎక్కడి నుంచి వచ్చాడు? యెరూషలేం నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? యెరూషలేం నుంచి వచ్చాడు. అంతకియా సంఘంని చూశాడు. ఇప్పుడు ఈ సంఘంలో
బోధ అవసరము అని తెలుసుకున్నాడు. మరి తిరిగి యెరూషలేం వెళ్ళొచ్చు కదా. యెరూషలేం నుంచి అనేకులు అక్కడ ఉన్నారు, వారిని తీసుకురావచ్చు కదా. యెరూషలేము సంఘంలో అపోస్తులు ఉన్నారు. హింస కలిగింది కాబట్టి అపోస్తులు తప్ప అందరూ విడిచిపెట్టారని చదువుతున్నాం. కానీ ఆ సంఘము రివైవ్ అయింది, మరలా ఆత్మలు వచ్చారు, మరి ఆ సంఘంలో పెద్దలు కూడా వచ్చారు. కాబట్టి యెరూషలేం సంఘంలో ఇప్పుడు అపోస్తులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, భక్తులు ఉన్నారు. వారిలో ఏ ఒక్కరినైనా తీసుకురావచ్చు కదా. తిరిగి మళ్ళా యెరూషలేంకి వెళ్ళి అక్కడి నుంచి ఒక వ్యక్తిని తీసుకురాలేదు. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? తార్సుస్కు వెళ్ళి సౌల్ని వెతికి మరి తీసుకొచ్చాడు. యెరూషలేం వెళ్ళి అక్కడ ఉన్న అపోస్తులు ఎవరిని తీసుకురాలేదు, అక్కడ ఉన్న పెద్దల్ని ఎవరిని తీసుకురాలేదు, ఆత్మీయమైన సహోదరుని అనుభవగన వారిని తీసుకురాలేదు. సౌల్ని వెతికి మరి తీసుకొచ్చాడు. ఎవరు? బర్నబా. ఎందుకు తీసుకొచ్చాడంటే బోధ చేయాలి. ఈ నూతనమైన సంఘము అప్పుడే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి స్థాపించబడిన ఈ సంఘానికి ఏ బోధ అవసరమో ఆలోచన చేశాడు. ఏం అవసరం ఏముంటుంది? అంతాకియా సంఘాన్ని చూశాడు, దేవుని కృపను చూశాడు, వారి విశ్వాసాన్ని చూశాడు. వీరికి ఒక ప్రాముఖ్యమైన బోధ అవసరము అని ఎరిగి ఆ బోధ చేసే వ్యక్తిని తీసుకొచ్చాడు. ఏ బోధ అవసరము? యేసు ప్రభు గురించిన బోధ అవసరము. ఏం అవసరం చెప్పండి? ఒక నూతనమైన విశ్వాసికి, ఒక నూతనమైన సంఘానికి, ఎదుగుతున్న ఆత్మీయంగా ఆనందంగా ఉన్న సంఘానికి అవసరమైన బోధ ఏంటంటే యేసు ప్రభు గురించిన సంగతులు. యేసు ప్రభు గురించి ఈ సంఘంలో బోధించబడాలి అని ఆలోచన చేసి ఎవరు ఆ పని బాగా చేయగలడో ఆలోచన చేశాడు. ఎవరిని తీసుకొచ్చాడు చెప్పండి? అపోస్తులైన పౌలు కదా. ఈ ప్రపంచంలో యేసు ప్రభు గురించి చెప్పాలంటే పౌలు తర్వాతే. పౌలు మాటలే మేము తీసుకొని చెప్తాం కదా. అపోస్తులైన పౌలు సరిపోతాడు. ఈ అంతకియా సంఘంకి యేసు ప్రభు గురించిన బోధ కావాలి. ఈ బోధ కేవలము ఈ పౌలు అనే వ్యక్తి చేయగలడు అని వెతికి మరి తీసుకొచ్చాడు. అతను కూడా డిసప్పాయింట్ ఏం చేయలేదు. వచ్చి ఎంత చెప్పాడో యేసు ప్రభు గురించి, ఎలా చెప్పాడో యేసు ప్రభు గురించి. ఇదిగో అంతకియాలో మొట్టమొదటిసారి విశ్వాసులు ఏమని పిలువబడారు? క్రైస్తవులు అని పిలువబడారు. మన స్టాండర్డ్ ప్రకారం క్రైస్తవులు కాదు. మన స్టాండర్డ్ ప్రకారం క్రైస్తవులు అని పిలువబడారని కాదు. మన స్టాండర్డ్ ఏంటి? బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చిన వారందరూ క్రైస్తవులు, అది మన స్టాండర్డ్. క్రైస్తవ పేరు కలిగిన వారందరూ కూడా క్రైస్తవులు, అది మన స్టాండర్డ్. లేకపోతే బొట్లు లేని వారు సహోదరులు వాళ్ళు క్రైస్తవులు, ఇది మన స్టాండర్డ్ కదండి. వీరి స్టాండర్డ్ ఏంటి? క్రీస్తు బోధకు అనుసరమైన జీవితము. క్రీస్తు బోధ, వీరి జీవితం రెండు ఒకేలాగున్నాయి. యేసు ప్రభు చెప్పిన విధానము, యేసు ప్రభున జీవిత విధానము, వీరి జీవితం రెండు ఒకేలాగున్నాయి. వీరు క్రీస్తు వలె ఉన్నారు. క్రీస్తు బోధను అనుసరిస్తూ, క్రీస్తు నియమాల్ని పాటిస్తూ యేసు క్రీస్తు వలె ఈ లోకంలో జీవిస్తున్నారు. అందుకే ఏమన్నారు చెప్పండి? క్రైస్తవులు అన్నారు. ఆ స్టాండర్డ్ చాలా హై. అపోస్తులైన పౌలు, లేకపోతే సౌలు, ఇక్కడ సౌలు అని విన్నాడు కానీ మనకు తెలుసు ఇతను పౌలు కాబట్టి పౌలే అంటారు. బర్నబా ఈ సంఘానికి క్రీస్తు బోధించబడాలి. ఈ క్రీస్తుని ఎవరు బోధిస్తాడు బాగా అని ఆలోచన చేశాడు. ఎవరు తీసుకొచ్చాడు తెలుసా? యేసు క్రీస్తుతో నిండిన ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు. ఇతను క్రీస్తుతో నిండి ఉన్నాడు, క్రీస్తు వాక్యంతో నిండి ఉన్నాడు, క్రీస్తు గురించిన సంగతులు శ్రేష్టమైన విషయంతో నిండి ఉన్నాడు. అతను వచ్చి ఈ సంఘానికి యేసు ప్రభు గురించి చెప్పాడు. సంఘంలో ఉన్న వారందరూ ఏమైపోయారు చెప్పండి? యేసు ప్రభులాగా అయిపోయారు కదా. ఒక డాక్టర్ని మన దగ్గర తీసుకొచ్చి ఆ డాక్టర్ సంబంధించిన విషయాలు మనకి తెలియపరచమని చెప్పామనుకోండి, మనందరం కూడా ఏమవుతాం చెప్పండి? మనం కూడా డాక్టర్లు అయిపోతాం కదా. ఒక డాక్టర్ వచ్చి ఆ డాక్టర్ సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి తెలియపరిస్తే మనం కూడా ఏమవుతాం? డాక్టర్ అవుతాం. ఒక ఇంజనీర్ని తీసుకొచ్చాం అనుకోండి, ఆ ఇంజనీరింగ్ సంబంధించిన విషయాలు తెలియపరచమంటే మనకు కూడా ఏమొస్తుంది? ఇంజనీరింగ్ వస్తుంది కదండి. అలాగైతే క్రీస్తుతో నిండిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి మాకు క్రీస్తు గురించి చెప్పండి అంటే మనం ఏమవుతాం? మనము కూడా క్రీస్తులే మారుతాం. అపోస్తలుడైన పౌలు చేసింది అది. అలాగైతే ఇక్కడ ఒక పాఠం ఉంది. బర్నబాలాగా సంఘంలో ఉన్న పెద్దలు, పరిచారకులు, సేవకులు, విశ్వాసులు
ఒక ఆలోచన చేయాలి. ఏంటి అది? సంఘానికి ఏమి అవసరము, సంఘానికి ఎవరు అవసరము, ఏ బోధ అవసరమో చూసుకోవాలి. బర్నబా ఎంత తెలివిగా ఆలోచన చేశాడు. ఇది కొత్త సంఘం కదా, పర్వాలేదు, అనేకులు వచ్చి ఏదైనా వాక్యం చెప్పి వెళ్ళిపోండి అనలే. ఒక మాట ఈ విధంగా చెప్తున్నాను, సంఘాలు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ప్లేస్ కాదు. సంఘంలో వాక్య పరిచర్య విశేషంగా అది ఎక్స్పెరిమెంట్ చేసే సమయం కాదు. అలాగైతే నేర్చుకోవాలని యవనస్తులకి అవకాశం ఇస్తే వాస్తవమే, కానీ గంభీరంగా దాన్ని మనం తీసుకోవాలి. నేర్చుకుంటుడుగా ఏ సంగతులు బోధించబడుతున్నాయో ఆలోచన చేయాలి. బర్నబా వలె ఎవరు వచ్చి సంఘానికి వాక్యము బోధిస్తే సంఘము మేలు పొందుతుందో దాన్ని తీవ్రంగా ఆలోచించాలి. సౌలుని తీసుకొచ్చాడు, సౌలు వాక్యాన్ని బోధించాడు. ఒక మాట ఇంకా చూద్దాం, చూడండి 26వ వచనాన్ని చదువుకుందాం. ఒక మంచి మాట అక్కడి నుంచి నేర్చుకుందాం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో నుండి బహుజను సమూహముకు ఏం చెప్పారు? వాక్యమును బోధించిరి. వారు కలిసి అన్నాడు కదా, వారు కలిసి ఒక సంవత్సరము అంతా అన్నాడు. దట్ ఈస్ టైం. ఒక సంవత్సరము అనే సమయాన్ని తీసుకోండి. ఒక సంవత్సరం అంతా అన్నాడు కదా, కాబట్టి దట్ ఈస్ ద టైం. ఏం చేశారు ఈ సంవత్సరం అంతా? బహు జను సమూహంకు బోధ చేసిరి. దట్ ఈస్ ద టీచింగ్, అది బోధ. ఇప్పుడు ఒక సంవత్సరము అది సమయము, కాలము, దట్ ఈస్ టైం. తర్వాత బోధ చేసిరి, దట్ ఈస్ టీచింగ్. ఆ బోధ ఒక పరిణామం ఏంటి అంటే శిష్యులు క్రైస్తవులుగా పిలువబడారు. దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇలా పెట్టుకుందాం, క్రైస్తవ జీవితంలో టైం ప్లస్ టీచింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రాన్స్ఫర్మేషన్. అలాగైతే ఇప్పుడు టైం దగ్గరికి వస్తాం. క్రైస్తవ జీవితంలో సమయం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈఎం బౌండ్స్ తన పుస్తకం పవర్ త్రూ ప్రేయర్లో రాస్తూ ఇలాగంటున్నాడు, ఫర్ ఎ క్రిస్టియన్ టైం ఈజ్ ఎ గ్రేట్ ఎసెన్షియల్. ఒక క్రైస్తవుడికి సమయం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ సమయాన్ని మనం ఎక్కువగా ప్రభు కొరకే ఇచ్చేవారుగా ఉండాలి. ఎంత ఎక్కువ సమయము ఏకాంతంలో నువ్వు ప్రభుతో గడుపుతావో అంత ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్ అవకాశం ఉంది, అంత ఎక్కువ మార్పు చెందుతావు. ఎంత ఎక్కువ సంఘంలో సహవాసంలో మనం ఉంటామో అంత ఎక్కువ మన జీవితంలో ఆ మార్పుని మనము కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. విచారకరమైన మాట ఏంటంటే పట్టణమైనా గ్రామాలైనా ఇప్పుడు సమయం ఉండట్లేదు అందరికీ కదండి. ఒకప్పుడు కూడికలు జరుగుతున్నాయి అంటే ప్రత్యేకమైన కూడికల గురించే మాట్లాడుతున్నానండి, వారి కూడిక కూడా అదే అప్లై అవుతుంది. కానీ ఒక సమయంలో కూడికలు జరుగుతున్నాయంటే ఆ కూడికల కొరకై సెలవు పట్టుకొని కూడికలకి హాజరయ్యేవారు కదండి. సెలవు పెట్టి కూడికలకి వచ్చేవారు. ఇప్పుడు ఏమంటున్నారు? సెలవు ఉంటే కూడికి పెట్టండి అంటున్నారు. ఎంత మార్పు వచ్చింది చూడండి. సమయము ఒకప్పుడు కూడికలకి సెలవు తీసుకొని కూడికలకి వచ్చేవారు. ఇప్పుడు అంటున్నారు కూడిక ఎప్పుడు పెట్టాలంట, ఏదైనా సెలవు ఉంటే కూడికి పెట్టండి అంటున్నారు. సమయము మనం ప్రభువుతో గడిపేవారుగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇది కూడా జరుగుతుంది. మన దగ్గర సమయం ఉంటుంది కానీ సరైన బోధ అన్నదు. కొన్ని పర్యాయంలో మంచి బోధ ఉంటుంది, మన దగ్గర సమయం ఉండదు. ఈ రెండు ప్రమాదకరమే. బాగా సమయం ఉంది అయితే మంచి బోధ దొరకదు కొన్ని సందర్భాల్లో మంచి బోధ ఉంటుంది కానీ మనకు సమయం. కాబట్టి మనం ఏమవుతున్నాం, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఆ ఒక ప్రక్రియలో మనము స్లో అయిపోయాం. మనలో మార్పు రావట్లేదు. అయితే సమయం లేదు, లేకపోతే ఏం లేదు, బోధ లేదు. బోధ ఉంటే మన దగ్గర సమయం లేదు, సమయం ఉంటే మంచి బోధకుడు దొరకట్లేదు. అలాగైతే జ్ఞాపకం చేసుకుందాం సమయము. అపోస్తలుడైన పౌలు కేవలము వీధిలో తిరిగి సువార్తను ప్రకటించేవాడు అంత మాత్రమే కాదు. అపోస్తలుడైన పౌలు
యేసు ప్రభు గురించి సుదీర్ఘంగా మాట్లాడేవాడు. అది పౌలు యొక్క నైజము. చాలాసార్లు పౌల్ని మనము సువార్త ప్రకటనతోనే మనము ముడిపడి చూస్తూ ఉంటాం. అంటే సువార్త ప్రకటించేవాడు, అనేక ప్రాంతాలు సువార్తను ప్రకటించాడు, అది వాస్తవమే. కానీ పౌలుకి బాగా ఇష్టమైంది ఏంటి అంటే సుదీర్ఘంగా మాట్లాడట. అది కూడా యేసు ప్రభు గురించి మాట్లాడట, అది కూడా సంఘము విషయంలో మాట్లాడట కదండి. అపోస్తల కార్య గ్రంథంలోనే చూడండి, 18వ అధ్యాయంలో ఒక మాట ఇలా చదువుతున్నాం. అపోస్తల కార్య గ్రంథం 18వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. ఏం చేస్తున్నాడు ఈ పౌలు అనే వ్యక్తి? నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీద ఎవరును రాడు. ఈ పట్టణంలో నాకు బహు జనులు ఉన్నారు చెప్పగా వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు ఎంతకాలం ఉన్నాడు చూడండి, 1 సంవత్సరము మీద 6 నెలలు, 1.5 years కదండి. పౌలుకి బాగా ఇష్టమైంది ఏంటంటే సుదీర్ఘంగా మాట్లాడాలి. బహుజన సమూహంకి ఎంతకాలం వాక్యం చెప్పాడు అంటే 1 సంవత్సరం అంతా అన్నాడు. 18వ అధ్యాయంలో సంవత్సరం నెర మాట్లాడుతున్నాడు, అది పౌలు. 19వ అధ్యాయంలోకి రండి. 19వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుకుందాం. 9 లేకపోతే 10 చదువుదాం. 9-10 కలిపే చదవాలి. శిష్యుల్ని ఏం చేశాడంటే ప్రత్యేకంగా తీసుకువెళ్ళి ప్రతి దినము తరుణ్ అనే ఒక వ్యక్తి యొక్క పాఠశాలలో తరికించి వచ్చును. 2 years 2 సంవత్సరాలు కదండి. అసలు అలసట లేదు పౌలుకి. చివరి వచనం చివరి అధ్యాయంలో చూడండి. అపోస్తల కార్య గ్రంథము 28వ అధ్యాయం. అపోస్తల కార్య గ్రంథం 28వ అధ్యాయం 30-31 వచనం. అక్కడ కూడా 2 సంవత్సరాలు పూర్తిగా అని మాట చూస్తున్నాం. 2 సంవత్సరాలు పూర్తిగా ఏం చేస్తున్నాడు? తన ఎద్దుకు వచ్చే వారందరినీ ఆదరించి సన్మానించి పూర్ణ ధైర్యముతో దేవుని వాక్యమును గురించి, దేవుని రాజ్యము గురించి ప్రకటించుచు, దేవుని రాజ్యము గురించి ప్రకటించు ఒక అంశము, తర్వాత ప్రభు అయిన యేసు క్రీస్తు గురించిన సంగతులు బోధించుచు అన్నాడు. యేసు ప్రభుని గురించిన సంగతులు ఏం చేస్తున్నాడు చెప్పండి? బోధిస్తున్నాడు. ఏదైతే సువార్తలో ప్రకటించాడో ఆ విషయాలే సుదీర్ఘంగా బోధిస్తున్నాడు. అపోస్తల కార్య గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ పౌలు ఆ సుదీర్ఘంగా మాట్లాడిన విషయాలు మనం చూస్తున్నాం కదా. ప్రభు గురించిన విషయాలు, క్రైస్తవ జీవితం గురించిన విషయాలు సుదీర్ఘంగా మాట్లాడాలి. స్థానిక సంఘంలో వాటి గురించి సుదీర్ఘంగా మనము మాట్లాడేవారుగా ఉండాలి, స్టడీ చేసేవారుగా ఉండాలి. అప్పుడు అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రయోజనము తీసుకొస్తుంది కదా. ఒక్కొక్క అంశాలు తీసుకొని, ఒక్కొక్క సబ్జెక్ట్, ఒక్కొక్క టాపిక్ తీసుకొని మనము దీర్ఘకాలం వరకు దాన్ని మనం స్టడీ చేసేవారుగా ఉండాలి. ఇది అపోస్తలుడైన పౌలు అనేక సంఘాల్లో అలా చేశాడు. తెస్సలోనికలో అలా చేశాడు, కొరింథీలో అలా చేశాడు, అనేక సంఘాల్లో చేసి విస్తారంగా మాట్లాడు. దేవుని వాక్యము మనం ఎంత చదువుతామో, దేవునితో ఎంత సమయాన్ని మనం గడుపుతామో అంత మార్పు మన జీవితంలో వస్తుంది. అలాగైతే ఆగి మనం ఒకసారి ప్రశ్నించుకుంటాం, దేవునితో మనం ఎంత సమయాన్ని గడుపుతున్నాం? వ్యక్తిగతంగా మన వ్యక్తిగత జీవితంలో ప్రతిదినము దేవుని కొరకే మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం? ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడానికి ఎంత సమయం కావాలో అంత సమయం మనం కేటాయిస్తున్నామా? వాక్యము చదవడానికి మనం ఎంత సమయం ఇస్తున్నాం? దేవుని విషయాల కొరకై ఎంత సమయాన్ని మనం కేటాయిస్తున్నాం? ఇది వ్యక్తిగతంగా. అలాగే స్థానిక సంఘంలో విశ్వాసులతో సహవాస విషయంలో వారు కలిసి అన్నారు కదా, అంటే సంఘం అంతా
విశ్వాసులతో సంఘ సహవాసంలో ఉండడానికి నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? స్థానిక సంఘాల్లో వార కూడికలు ఉంటే ఆ వార కూడికలో మనం ఎంత హాజరవుతున్నాం? ఆ వారి కూడికలో ఉండాలని ఎంత ఆశపడుతున్నాం? ఇవన్నీ లేకుండా మన జీవితంలో ఆ పరివర్తన, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వస్తుంది? సార్ ఆలోచన చేయండి. అందుకే అనేక దినాలు, సంవత్సరాలు గడుస్తున్నా మనము క్రీస్తు వలె, క్రీస్తు పోలికలో కనీసం ఒక కొంత కూడా లారైపోతున్నాం. కారణం ఏంటి అంటే, ఒకటి సమయం ఇవ్వట్లేదు, వ్యక్తిగతంగా సమయం ఇవ్వట్లేదు, అలాగే ఇతరులతో సహవాసంలో సమయం ఇవ్వట్లేదు, శ్రేష్టమైన, ఉన్నతమైన, స్వచ్ఛమైన బోధ మనం స్వీకరించట్లేదు. ఇటీవలే కాలంలో మా స్థానిక సంఘంలో ఈ విషయం ఇలా చెప్పారు. మీ గురించి చెప్పట్లేదు. రోజంతా మన దగ్గరే ఉంటా. ఇది మా స్థానిక సంఘంలో చెప్పానండి, మీ గురించి చెప్పట్లేదు. ఓకే, రోజంతా ఇక్కడే ఉంటారు, ఇక్కడ పాటలు పాడతారు, ఇక్కడ వాక్యం వింటారు, ఇక్కడ భోజనం చేస్తారు, ఇక్కడ సహవాసం చేస్తారు, రోజంతా ఇక్కడే ఉంటారు. మీటింగ్ అయిపోయింది, సెలవు తీసుకుంటాం అని చెప్పిన తర్వాత, మీటింగ్ సెలవు తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి మరొక వ్యక్తి వాక్యాన్ని ఆనందంగా వింటున్నాం. ఇది సహవాసంకి మనం ఇచ్చిన విలువ. ఇక్కడున్న వాక్యం, ఇక్కడున్న బోధని విడిచిపెట్టి దాన్ని అశ్రద్ధ చేసి మరొక బోధ, మరొక వాక్యాన్ని వినడానికి ఇష్టపడేవారుగా ఉంటున్నాం. అలా కాదు. కలిసి అన్నాడు కదండి. ఇతర విశ్వాసులతో చర్చించుకో, వారు కలిసి అన్నాడు. ఇతరులతో మాట్లాడు, విషయాల్ని పరిశీలించు, కలిసి అన్నాడు. అలాగైతే సమయము చాలా ప్రాముఖ్యమైనది. ఇంకేం చేస్తున్నారు? బహు జన సమూహములకు ఏం చేశారు చెప్పండి? బోధ చేసిరి అన్నారు కదా. టీచింగ్. ఏ బోధ చేస్తుంటారు? ఏ బోధ చేస్తుంటారు? ఆలోచన చేస్తే వారిని శిష్యుల నుంచి క్రైస్తవుగా చేసే ఒక బోధ. క్రైస్తవ అంటే మన స్టాండర్డ్ కాదు, ముందే చెప్పాను. ఎటువంటి బోధ చేశారు చెప్పండి? వారిని ఎంటర్టైన్ చేసే బోధ చేయలేదు, వారిని ఎడిఫై చేసే బోధ చేశారు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాక్యము, వాక్య పరిచర్య ఎంటర్టైన్మెంట్ గురించి కాదు, ఎడిఫికేషన్ గురించి కదా. ఎటువంటి బోధ చేశారు? ఎటువంటి బోధ చేశారు చెప్పండి? ఆల్రెడీ ఒక శిష్యులు ఒక స్థానంలో ఉంటుండగా వారు ఆ బోధను విని క్రైస్తవులు అని ఇతరుల చేత పిలిపించబడే అంత మార్పులకు వచ్చే బోధ చేశారు. అంటే మార్పు చెందించే బోధ చేశారు, వాళ్ళని ప్రభావితము చేసే బోధ చేశారు, వారి ఆత్మీయ జీవితంలో అవసరమైన బోధ చేశారు. దాని ఒక ఫలితము కూడా చూడగలుగుతున్నాం. ఎటువంటి బోధ జరగాలి సంఘంలో? కథలు చెప్పాలా? అనుభవాలు చెప్పాలా? వింతైన విషయాలు చెప్పాలా? లేదు. విశ్వాసుల్ని మార్చే బోధ, విశ్వాసులు ఇంకా ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చేవారు. క్రీస్తు వలె ఉన్నారు అంటే ఎంత గొప్ప సంగతి. యేసు ప్రభు బోధ ఒకవైపు, వీరి జీవితం ఒకవైపు, రెండుటిని చూస్తే రెండు సమానంగా ఉన్నాయి. దే ఆర్ లైక్ క్రైస్ట్. అలాగైతే ఇప్పుడు యేసు ప్రభు బోధ ఒకవైపు ఉంచుతాం, మన జీవితాన్ని ఒకవైపు ఉంచితే ఎలా ఉంటుంది? ఏదైనా మ్యాచ్ అవుతుందా? ఎంత వ్యత్యాసం కనబడుతుంది కదా. యేసు ప్రభు ఒక బోధ ఒకవైపు, మన జీవితం ఒకవైపు అయితే ఎలా ఉంటుంది? రెండుకి మ్యాచ్. వీరి జీవిత విధానము కదండి. పౌలు అటువంటి వ్యక్తియే. పౌలు ఏమన్నాడు చెప్పండి? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే. అంటే దాని అర్థం ఏంటి? నేను బ్రతుకుతే క్రీస్తు వలె బ్రతుకుతాను అంతే. అంటే బ్రతికి క్రీస్తు కొరకై పని చేస్తానని కాదు. అసలు పౌలు అంటున్నాడు, నేను ఒకవేళ బ్రతికితే నేను ఎలా బ్రతకాలి? క్రీస్తు వలె బ్రతకాలి అంతే. ఆయన జీవితం, నా జీవితం పక్క పక్కన పెడితే ఇతను ఆయనలాగా ఉన్నాడు రా, ఆయనలాగే జీవించాడు అని చెప్పగలగాలని ఉన్నతమైన ఒక ఉద్దేశము, గోల్ కలిగి జీవించాడు అపోస్తలుడైన పౌలు. చివరి గడియ వరకు కూడా సాటిస్ఫై అవ్వలేదు, తర్వాత కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంత పరిచర్య చేసినా ఏమంటున్నాడు చెప్పండి?
నేను క్రీస్తుని సంపాదించాలి అన్నాడు కదండి. పౌలు క్రీస్తు సంపాదించలేదా? దమస్కసు మార్గంలో కలుసుకున్నాడు యేసు ప్రభుతో, ఆ సమయాన్ని, ఆ రహస్యమైన సమయాన్ని గడిపి వచ్చాడు కదా అరబాలో. ఎంత తెలుసుకున్నాడు యేసు అయినా సరే ఏమంటున్నాడు? క్రీస్తుని సంపాదించుకోవాలి. ఎంత సంపాదించుకొని వెళ్ళాడండి క్రీస్తుని. ఇదొక సంపాదనే మనం ఏం చేస్తాం చెప్పండి, మనతో తీసుకువెళ్తాం. నేను అనుకుంటాను అపోస్తలుడైన పౌలు పరలోకంలో ప్రవేశించినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆనందిస్తున్నాడు, పౌల్ని చూస్తూ ఆనందిస్తున్నాడు. అంటున్నాడు, హియర్ కమ్స్ ఎ మ్యాన్ హూ ఇస్ జస్ట్ లైక్ మై సన్. ఇదిగో ఒక వ్యక్తి వస్తున్నాడు, ఇతను నా కుమారుడు వలె ఉన్నాడు, ఈ లోకంలో నా కుమారుడు వలె జీవించాడు. ఎంత ఆనందించుంటాడు. మనము ప్రభుని ప్రేమించే విషయంలో, ప్రభు కొరకై జీవించే విషయంలో క్రీస్తు వలె కదా అని ఏం చేశారు? బహుజన సమూహంకి బోధ చేసిరి. ఏం బోధ చేశారు అంటే, వారు సువార్తలు ఏదైతే ప్రకటించారో దానొక ప్రొఫౌండ్ మ్యాగ్నిఫైడ్ టీచింగే వారు చేశారు కూడా. చూడండి, ఈ రెండు పదాలు వేరువేరుగానే వస్తున్నాయి, కానీ ఒక అబ్జర్వేషన్ చూస్తాం. చూడండి 20 వచనం చూడండి, 20 వచనం, అపోస్తల కార్యగ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. కుప్రియులు కొందరును వారిలో ఉండిరి, వారు అంత్యోకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు, ఈ మాటని అండర్లైన్ చేసుకోండి, ప్రభు అయిన యేసుని గూర్చి చదువుతాం. సువార్త ప్రకటి ఏం చెప్తున్నారు? సువార్త యేసు ప్రభు గురించి చెప్తున్నారు. ఏదైతే సువార్తలో ప్రకటించారంటే, ఏ వ్యక్తి కొరకై, ఏ వ్యక్తి గురించి అయితే వారు సువార్తలో చెప్పారో ఆ వ్యక్తి జీవితాన్ని ఇంకా మ్యాగ్నిఫైగా, ఎక్కువగా ఇదిగో సంఘంలో బోధిస్తున్నా. ఈ మాట నేను దేవుని దాసులు జాన్లీ ద్వారా విన్నాను. ఆదివారము రొట్టె విరిచే కూడికలో ఏంటి అంటే సువార్త అన్నారు. నేను కూడా ఆశ్చర్యపోయాను, ఇదేంటి ప్రభు గురించిన సంగతులు కదా అంటే, అవును ప్రభు గురించిన సంగతులే. సువార్త ఏదైతే మనం ప్రకటిస్తున్నామో అదే సంఘంలో ఇంకా మ్యాగ్నిఫైడ్గా దాన్ని ఏం చేస్తాం చెప్పండి, బోధిస్తున్నాం. ఆ వ్యక్తియే ఇదిగో చేశాడు. మనము యేసు ప్రభుని ఎంత నేర్చుకుంటున్నాం, యేసు ప్రభు మన సంఘాల్లో ఎంత బోధించబడుతున్నాడు, ఆయన దైవత్వము, ఆయన వ్యక్తిత్వము, ఆయన మానవత్వము, ఆయన దీనత్వము, ఆయన శిలువ కార్యము, ఆయన పునరుత్థాన శక్తి, ఆయన మహిమ, ఆయన సామర్థ్యం, ఆయన ప్రభావము, ఎంత యేసు ప్రభు మన మధ్యలో బోధించబడుతున్నాడు. ప్రకటించబడటం గురించి చెప్పట్లేదు, నేను ప్రకటిస్తున్నాం సువార్తలు. కానీ యేసు ప్రభు ఏమవ్వాలి చెప్పండి, బోధించబడాలి. ప్రకటించినప్పుడు ఏమన్నాడు పౌలు? మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అన్నాడు, అది ప్రకటన. కానీ బోధించినప్పుడు దేవుని శక్తి అయిన క్రీస్తుని బోధించాడు, క్రీస్తు గురించిన సంగతులు బోధించాడు. అలాగైతే వారు కలిసి ఒక సంవత్సరం అంతా బహుజన సమూహంకి బోధ చేసిరి అన్నాడు కదండి. 26వ వచనం మరలా ఒకసారి చదువుతాం, ఆ పదం కావాలి, చదివి మనం ముగించేస్తాం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు కలిసి బహుజన సమూహంకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతాకియలో ఎవరు చెప్పండి? శిష్యులు. మొట్టమొదటిగా అంతాకియలో శిష్యులు ఏమని పిలువబడారు చెప్పండి? ఒక వ్యక్తి శిష్యుడిగా లేకపోతే హీ కెన్ నాట్ బి ఏ క్రిస్టియన్. ఆ స్టాండర్డ్ ప్రకారమే చెప్తున్నా, మన స్టాండర్డ్ ప్రకారం కాదు. నువ్వు క్రీస్తు వలె ఉండాలి అంటే, నువ్వు క్రీస్తు వలె మారాలి అంటే నువ్వు మొదటగా ఆయన శిష్యుడై ఉండాలి. Until and unless you are a disciple, you can't be a Christian. అంతే. శిష్యులు ఏమని పిలువబడారు చెప్పండి? ముందు మనం ఏం చెప్పండి, ముందు ఎప్పుడు కూడా గుర్తించండి, వాక్యంలో అపోస్తల కార్యగ్రంథం మొదటి నుంచి చదవండి. ముందు శిష్యత్వమే, తర్వాతే వచ్చే అన్నీని. ముందు ఏమి చెప్పండి? శిష్యత్వమే. డిసైపుల్షిప్ ఇస్ ఫస్ట్. ఈ శిష్యులే తర్వాత సహోదరులు, ఈ శిష్యులే తర్వాత పరిశుద్ధులు, ఈ శిష్యులే తర్వాత క్రైస్తవులు. Until and unless you are a disciple, you can't be a saint. నువ్వు పరిశుద్ధుడుగా అంటే
స్థాయి పరంగా యేసుప్రభు యందు విశ్వాసం ఉంచిన కారణం బట్టి పరిశుద్ధపరచబడాం, అది వాస్తవం. కానీ నా ప్రాక్టికల్ జీవితంలో ఆ పరిశుద్ధత నేను చూపెట్టేవారుగా కలిగేవారుగా జీవించాలి అంటే ఐ మస్ట్ బి డూయింగ్ ద డిసైపుల్షిప్. నేను శిష్యత్వం చేస్తూ ఉంటేనే నా జీవితంలో పరిశుద్ధత కనబడేది. యేసుప్రభు యందు విశ్వాసం ఉంచాం, ఆయన రక్తంతో కడగబడాం, మనం పరిశుద్ధులు అయ్యాం. పొజిషనల్ శాంక్టిఫికేషన్. కానీ ప్రాక్టికల్ శాంక్టిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? డిసైపుల్షిప్ చేస్తేనే వస్తుంది. శిష్యులుగా ఉంటేనే పరిశుద్ధులుగా జీవించగలము, శిష్యులుగా ఉంటేనే క్రైస్తవులుగా మనం మారగలము. శిష్యత్వము, డిసైపుల్షిప్ ఇస్ ఎ మస్ట్. నువ్వు గొప్ప సేవకుడు అవ్వాలనుకోవాలన్నా, గొప్ప భక్తుడు అనుకోవాలంటున్నావా, లేకపోతే బోధకుడు అనుకోవాలి, ఏదైనా అనుకోవాలన్నా మొట్టమొదటి మెట్టు ఏంటి చెప్పండి? శిష్యత్వము, డిసైపుల్షిప్. కానీ మనం ఏం చేసాం చెప్పండి? ఆ మెట్టుని మనం తీసివేశాం. శిష్యత్వము చేయకుండా నేను గొప్ప బోధకుడు అయిపోవాలి అనుకుంటున్నాం. శిష్యత్వము చేయకుండా నేను పెద్ద పరిశుద్ధుడు అయిపోవాలనుకుంటున్నాం. శిష్యత్వము చేయకుండా నేను పెద్ద లేకపోతే ఇంకా మంచి భక్తిపరుడు అయిపోవాలనుకుంటున్నాం. అది సాధ్యము కాదు కదండి. మీరు శిష్యులుగా లేకపోతే పౌలు కూడా వీరిని క్రీస్తు గురించిన బోధలో చేసి క్రైస్తవుడిగా చేయలేడు. వీరు మొదటగా శిష్యులుగా ఉన్నారు కాబట్టి ఏం చేశారు చెప్పండి? ఆ బోధను స్వీకరించారు, యేసు ప్రభు గురించిన సంగతులు గ్రహించారు, వాటిలో ఆనందించి వాటిని చేశారు. అందుకే క్రైస్తవులు అని పిలువబడారు. అలాగైతే మనం శిష్యత్వం చేస్తున్నామా? మనం యేసు ప్రభుకి శిష్యులుగా ఉన్నామా? ఆయన మనకు ప్రభు అయి ఉన్నాడా? ఆయన మాటను మనం వింటున్నామా? ఆయన మాట యందు మనం నడుచుకుంటున్నామా? ఆయన్ని మనం ప్రేమిస్తున్నామా? వ్యక్తిగతంగా నీవు నేను ఆలోచన చేయాలి, మనం ఎంత ఆయనకి శిష్యులై ఉన్నాం. మనము ఆయన వెంబడించే వారుగా ఉన్నాము అనే మాటలో ఆనందిస్తున్నాం, అంతేగాని నేను ఆయన శిష్యుడై ఉన్నాను అనే విషయాన్ని మనము ఆ పాయింట్కి ఇంతవరకు రావట్లేదు. సరే, ఒక మాట చదివి మనం ముగించాం. మనం మొదట్లో చదువుకున్నాం కదా, ఆ మాట మనం చదువుకుందాం. చూడండి, 23వ వచనం ముగించేస్తాం. దేవుని కృపను చూచి సంతోషించి ఏం చేయాలి చెప్పండి? ప్రభుని స్థిర హృదయముతో హత్తుకొని ఉండాలి. ప్రభుని హత్తుకొని ఉండాలంటే హృదయము కావాలి. ప్రభుని విడిచిపెట్టొద్దు అంటున్నాడు, అంతే. ఏమన్నా చెప్పండి? ప్రభుని విడిచిపెట్టే పరిస్థితులు వస్తాయి, విడిచిపెట్టే ఒత్తిడి వస్తుంది. అందుకే బర్నబా తెలుసుకుని ఏమని అన్నాడు? హృదయంలో స్థిరత్వము కావాలి. ప్రభుని హత్తుకొని ఉండాలంటే హృదయంలో స్థిరత్వము కావాలి. హృదయంలో స్థిరత్వము లేకపోతే చిన్న ఆటంకం కలిగిన ప్రభుని విడిచిపెట్టేస్తాం. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, మన ఒప్పుకున్న దాన్ని మనము గట్టిగా పట్టుకొని ఉంటాం. లెట్ us హోల్డ్ ఫాస్ట్ అవర్ కన్ఫెషన్ అన్నాడు. మనం ఏదైతే అంగీకరించామో, ఒప్పుకున్నామో దాన్ని ఏం చేయాలి? స్థిర హృదయంతో యేసు ప్రభుని హత్తుకొని ఉండాలి. మనం ఉన్న దినాల్లో మన మీద ఒత్తిడి ఎక్కువ వస్తుంది, వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. అనేకులు భయపడి యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళే అవకాశం వస్తుందేమో. జాగ్రత్త, మన అందరము కూడా జాగ్రత్త పడదాం. ఈ హెచ్చరిక మనం తీసుకుందాం. స్థిర హృదయంతో ప్రభుని హత్తుకొని ఉంటాం. వ్యక్తిగతమైన జీవితంలో అటువంటి అభ్యాసం కలిగి ఉంటాం. ప్రతి దినము ప్రభుతో సహవాసం చేస్తాం. రోజు ప్రభుతో ప్రార్థనలో, వాక్యంలో సహవాసం చేస్తూ ప్రభులో స్థిరపడి ప్రభుని హత్తుకొని ఉంటాం. ఒకవేళ అలా లేకపోతే ఏమవుతుందో చెప్పండి? ప్రమాదము. ప్రభుని విడిచిపెట్టి ఒక వ్యక్తి, అపోస్తలుడైన పౌలు ఎంత గొప్పవాడు! పౌలు దగ్గర నుంచి ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు? పరిచర్య గురించి, ప్రభు గురించి, పరిశుద్ధత గురించి, భక్తి జీవితం గురించి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఒక వ్యక్తి పౌలుతో ఉన్నాడు కొంతకాలం. మార్క్ వెళ్ళాడు, తిరిగి వచ్చేసాడు, మంచివాడు. పౌలుతో ఉన్నాడు కొంతకాలం, పరిచర్యలో ఉన్నాడు కొంతకాలము. తిమోతితో, లూకాతో అతని పేరు వచ్చింది. కానీ విచారంతో పౌలు అంటున్నాడు, దేమా ఈ లోకాన్ని ప్రేమించి ఏం చేశాడు చెప్పండి? ప్రభుని విడిచిపెట్టాడు. అవకాశం వచ్చిందా లేదా? అపోస్తలుడైన పౌలుతోనే, గొప్ప దైవజనుడితోనే ఉంటూనే ఏమయ్యాడు చెప్పండి? లోకం వైపు చూశాడు, లోకాన్ని ప్రేమించాడు, ప్రభుని విడిచిపెట్టాడు. జాగ్రత్త, మనందరం కూడా జాగ్రత్త.
పరిశుద్ధంగా జీవించే విషయంలో జాగ్రత్త పడతాం, భక్తిగా జీవించే విషయంలో జాగ్రత్త పడతాం, మంచి సాక్ష్యము సంపాదించడానికి జాగ్రత్త పడతాం. మన క్రైస్తవ జీవితం అంతా కూడా సాక్ష్యము సాక్ష్యము సాక్ష్యం. ఏ విషయాలైతే నా సాక్ష్యాన్ని పాడు చేస్తుందో ఆ విషయం నుంచి నేను దూరంగా ఉండాలి. విగ్రహారాధన కావచ్చు, జారత్వం కావచ్చు, అన్ని ఆచారాలు కావచ్చు, ఇంకేదైనా సరే నా క్రైస్తవ జీవితం ఒక సాక్ష్యాన్ని పాడు చేసేదిగా ఉంటే దాంట్లో నుంచి నేను దూరంగా ఉంటే నేను నా సాక్ష్యాన్ని కాపాడగలను. క్రైస్తవ జీవితం అంతా కూడా సాక్ష్యాలు కేంద్రీకృతంగా ఉంటుంది. అవర్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ అవర్ టెస్టిమనీ. నువ్వు పరిచర్య చేయాలన్నా, ప్రభు కొరకే ఏ పని చేయాలన్నా, ఆరాధించాలన్నా, పాట పాడాలన్నా, ప్రార్థన చేయాలన్నా, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ గుడ్ టెస్టిమనీ. మంచి పరిచర్య, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అయితే సాక్ష్యాన్ని పాడు చేసే చాలా ఉన్నాయి, వాటి నుంచి మనం దూరంగా ఉంటాం. ఎన్నో వ్యసనాలు వచ్చేసాయి, ఇంటర్నెట్ ఉన్నాయి, యూట్యూబ్ ఉన్నాయి, ఫేస్బుక్ ఉన్నాయి, ఎన్నో భయంకరమైన విషయాలు. ఇవన్నీ మన సాక్ష్యాన్ని పాడు చేసేవి. బన్నబావలే సత్పురుషంగా సత్కార్యము చేస్తూ విశ్వాసంతో ఆత్మతో నిండి మనము ప్రభువులో నడుచుకుందాం. అపోస్తులైన పౌలు వలె ప్రభుని హత్తుకొని, ప్రభుతో మన హృదయాన్ని నింపుకొని ప్రభు ఒక బోధ చేస్తూ ప్రభులో ఆనందిస్తాం. శిష్యులు నిజమైన శిష్యత్వం చేస్తూ యేసు ప్రభు గురించిన సంగతులు ఇంకా నేర్చుకుంటూ ప్రభు జీవితం లాగా మన జీవితాన్ని కూడా మనం మార్చుకుందాం. ఒకవైపు ప్రభు బోధ పెట్టుకొని, మరొక వైపు నా జీవితాన్ని పెట్టుకొని రోజు నేనేం చేయాలి, దాన్ని పోల్చి చూస్తూ ఉండాలి. నేను ఎంత క్రీస్తు స్వారూప్యంలో మార్చబడాను కదండి. చిన్నపిల్లలు స్కూల్లో వేస్తే వాళ్ళు చిన్నపిల్లలు ఎదుగుతుండగా స్కూల్ వాళ్ళు, అంగన్వాడీ వాళ్ళు కూడా చేస్తారు, ఇంట్లో కూడా ఇప్పుడు చేస్తాం కదండి. ఏం చేస్తాం చెప్పండి, ఒక మార్క్ పెట్టుకుంటాం కదా, ఆ మార్క్ పెట్టుకుని వాళ్ళు ఎంత గ్రో అయ్యారు మార్క్ చేస్తాం కదా. అలాగా ప్రతి విశ్వాసి కూడా ప్రతి సంవత్సరము, లేకపోతే ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి దినము కూడా ఈవేళ ఎంత నేను క్రీస్తులో ఎదిగాను, ఎంత గ్రో అయ్యాను మార్క్ పెట్టుకో. నెక్స్ట్ ఆ మార్క్ కన్నా ఇంకా పెద్ద అవ్వాలి, ఆ మార్క్ కన్నా ఇంకా పొడుగవ్వాలి. అలాగా ఎంతవరకు వెళ్ళిపోవాలి, యేసు క్రీస్తు స్వరూపంలోకి. అలా చేయుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకొని మనము సెలవు తీసుకుందాం. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, అంత్యోక్య సంఘము, ఆ సంఘంలో ఉన్న వారి సాక్ష్యము, అపోస్తులైన పౌలు చేసిన బోధ, శిష్యుల్లో వచ్చిన మార్పు, సమయము, వారు స్వీకరించిన బోధ, దేవా మాకెన్నో పాఠాలు నేర్పించున్నారు. సహాయం చేయండి. మా సాక్ష్యాలు సరిగా మేము కాపాడుకోవడానికి కృప చూపెట్టండి. భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం. ఏది మా సాక్ష్యాన్ని పాడు చేసేదిగా ఉందో వాటిని మేము గమనించి వాటి నుంచి మమ్మల్ని మేము మరి సురక్షితంగా విడిపించుకోవడానికి, దూరం ఉండడానికి సహాయం చేయండి. విశ్వాసులతో సహవాసంలో అత్యధికమైన సమయాన్ని మేము గడిపేవారుగా ఉంటకు సహాయం చేయండి. రహస్యంగా ఏకాంతంలో మీతో వాక్యంలో, ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడిపేవారుగా ఉంటకు, తద్వారా మా జీవితంలో ఆత్మీయమైన మార్పు మేము చూసినట్లు మీ కృపా సహాయం అందించండి. మా ప్రియ ప్రభు, మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు గురించిన సంగతులు సంఘంలో అధికంగా బోధించబట్టకు, ఆ బోధ ద్వారా మా జీవితం కూడా ఆ ప్రభువులే మార్చబట్టకు సహాయం చేయమని చేరుచిన ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. శ్రద్ధగా మీ మాటలు ఆలకించారు. ఈ మాటలు మా హృదయంలో ముద్రించండి. ఇంకా వ్యక్తిగతంగా ఈ అంశాన్ని ధ్యానిస్తూ ఆత్మీయమైన మేలు పొందుతూ మీ ప్రేమలో ముందు కొనసాగుతూ సహాయం చేయమని, స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి దినదిన అభివృద్ధిలోకి మీరు నడిపించమని, అవసరాలు అక్కర్లు ఉన్నాయి ప్రభా, సహాయం చేసి నడిపించమని, మీ దాసుడు నిలిచి చేస్తున్న పరిచయం నీరుకట్టి ఫలింపు చేయమని, సంఘాల్లో ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదించి విశ్వాసంలో బలపరచమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.